హలో అండి. నా పేరు డాక్టర్ సాయి తేజ్ ఆడేపు. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇవాళ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి మనం ఇక్కడ కోర్టుకి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి, దాని అవేర్నెస్ గురించి అందరికీ చెప్పడానికి, హెల్త్ క్యాంప్ గురించి ఇక్కడ జై స్వరాజ్య టీవీ వాళ్ళ నుంచి మొత్తం ఇది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ వచ్చాము. దీని గురించి చాలామంది వచ్చారు. ఇక్కడ కోర్టులో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇక్కడ ఉచితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవడానికి చాలామంది అనూహ్య స్పందన అనేది ఉందండి. సో మెయిన్గా ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంకా ఈ అవేర్నెస్ గురించి మాట్లాడితే, మనకు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు చేస్తాము అని అంటే, ఒకటి మనము ఏదైతే క్యాన్సర్ అయితే మనం డిటెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది చిన్న స్టేజ్లో ఒకటి డిటెక్ట్ చేయడానికి, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో మనం యూజువల్గా మాట్లాడుకునే క్యాన్సర్లన్నీ అవి ప్రివెంటబుల్, క్యూరబుల్ క్యాన్సర్స్ అంటామండి. సో ఏంటి అని అంటే, మనము అది చిన్న స్టేజ్లో మనకి బయటపడితే అవి ఈజీగా మొత్తం మనకి నార్మల్గా ముందులాగా మొత్తం ఆ క్యాన్సర్ నుంచి బయటపడి నార్మల్ జీవితం అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒక 2 ఇంపార్టెంట్ క్యాన్సర్స్, చాలా కామన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ముఖ్యంగా ఆడవాళ్ళలో. సో ఈ 2 క్యాన్సర్లు ఎలా అనంటే, మనకి చిన్న టెస్ట్లు, ఈ స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా అది మన కంటికి కనపడినంత ఉన్న స్టేజ్లోనే మనకి బయటపడితే దానికి చిన్న సర్జరీ, ఇప్పుడు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే అక్కడ వరకు ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఆ చిన్న పార్ట్ వరకు తీసేసి నార్మల్గా ఒక 1 డే ప్రొసీజర్లో అయిపోగొట్టే అవకాశం ఉంటుంది. అలానే రొమ్ము క్యాన్సర్ దగ్గరికి వస్తే మనం ఒక మ్యామోగ్రామ్ అనేది ఒక పరీక్ష ఉంటుంది. దాంట్లో ఏమైనా మనకి సస్పీషియస్గా డౌట్ ఉంటే దానికి పరీక్ష చేయించుకొని మనం ఆ చిన్న గడ్డ వరకే తీయించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం పెద్ద కీమోథెరపీలు, రేడియేషన్లు, సర్జరీలు పెద్దవి అవన్నీ అవాయిడ్ చేసే అవకాశం చాలా ఉంటుంది ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లో. కమింగ్ టు మన మగవాళ్ళలో వస్తే ఏంటి అని అంటే, ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఒకటి అంటామండి. అది పెద్దవాళ్ళలో మనం ఎక్కువ అనేది చూస్తుంటాము. మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ కానీ, మొత్తం ఇట్లా మూత్రం పోయినట్టు వాళ్ళకి మిగిలిపోయినట్టు అనిపించడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక చిన్న బ్లడ్ టెస్ట్, సీరం పిఎస్ఏ అని ఉంటుంది, అదొకటి చేయించుకుంటే మనకి అది ముందే చిన్న స్టేజ్లోనే మనకి గుర్తించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి అవసరం ఉన్న ట్రీట్మెంట్ ఒకటి తీసుకోవచ్చు. ఇంకొకటి మన ఇండియాలో మనకి కామన్ క్యాన్సర్స్ ఒకటి ఏమున్నాయి అని అంటే, ఒకటి మగవాళ్ళలో మెయిన్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఇంకొకటి మన లంగ్ క్యాన్సర్స్. ఇవి మెయిన్గా వచ్చేవి దేనివల్ల అని అంటే అడిక్షన్స్. మనకొకటి అడిక్షన్స్ అయింది అని అంటే స్మోకింగ్, ఒకటి టొబాకో, మెయిన్గా ఐదర్ స్మోకింగ్ ద్వారా కానీ లేకపోతే గుట్కాల తంబాకు నమలడం కానీ, దీనివల్ల మనకి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నోటి క్యాన్సర్లలో మనకి ఎప్పుడైనా కూడా ఈ తంబాకు ఇవన్నీ మనము తగ్గించుకోగలిగితే, ప్రిఫరబుల్లీ మొత్తం ఆపేయగలిగితే మనకి క్యాన్సర్ బారిన పడే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇంకొకటి లంగ్ క్యాన్సర్ కూడా మెయిన్గా స్మోకింగ్ అనేది కాజేటివ్ ఫ్యాక్టర్ కాబట్టి అది కూడా తగ్గింది అని అంటే దానివల్ల కూడా మనకి ఇవన్నీ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్కి నేను మీకు ఏం అనుకుంటున్నానంటే, ఒకటి మనం లైఫ్ స్టైల్ ఒకటి మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలండి. మంచి హెల్దీ డైట్ ఉండాలి. ఇంకొకటి హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ ఒకటి అనేది మనము అమర్చుకోవాలి మన డైలీ లైఫ్ స్టైల్లో. ఇంకొకటి అడిక్షన్స్ అనేది వాటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఈ తంబాకు నమలడం కానీ ఇవన్నీ మనం తగ్గించుకుంటే చాలా వరకు క్యాన్సర్స్ అనేది మనము దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.